హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకి లైబ్రరీ అటెండర్స్, ఆఫీస్ సబార్డినేట్స్, వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ ఉండదు. డైరెక్ట్గా మెరిట్ పద్ధతిన ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్స్, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, అన్ని డీటెయిల్స్ని కూడా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా ఇందులో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రైల్వే కానీ, బ్యాంక్ కానీ, కోర్ట్ జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా మనకి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ మీరు ఇక్కడ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది పొందొచ్చు అనమాట. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 71 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్చువల్ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ని కూడా భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు పోస్టుల వారీగా 1 by 1 ఆ జాబ్ డీటెయిల్స్ని చెప్తాను. మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ముందుగా మనకి ఇక్కడ కేవలం 10th క్లాస్ అర్హతతో మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హాస్టల్ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇది మనకి అవుట్సోర్సింగ్ జాబ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి 10th క్లాస్ అర్హతతోనే కుక్స్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి కూడా 15,000 రూపీస్ సాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి క్లాస్ రూమ్ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అలాగే లైబ్రరీ అటెండర్స్, సో లైబ్రరీ అటెండర్స్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్స్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్ వచ్చేసి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 9th చూడండి, 4 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 రూపీస్ మీకు మంత్లీ సాలరీ ఉంటుంది. జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండర్, ఇవి కూడా మనకి అటెండర్ లెవెల్ జాబ్సే. 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనకి రిసెప్షనిస్ట్ అని చెప్పేసి ఒక పోస్ట్ అనేది ఉంది. 18,500 రూపీస్ అనేది సాలరీ పే చేస్తారు. ఈ జాబ్స్కి ఏంటి అంటే మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండి PGDCA కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అని చెప్పేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ల డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా అప్లై చేసుకోదన్నటువంటి వేకెన్సీస్ అనమాట. అలాగే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. వార్డెన్స్ ఫీమేల్ అని చెప్పేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఏంటి అంటే మీరు డిగ్రీ అనేది పాస్ ఉండి హౌస్ కీపింగ్కి సంబంధించి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళైతే 42 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. SC ST BC EWS వాళ్ళైతే మాత్రం సో మీకు ఎక్స్ట్రాగా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మనకి 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే PWD క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే మాత్రం 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది క్లియర్గా ఇచ్చారు చూడండి. సెలక్షన్ విల్ బి మేస్డ్ ఆన్
మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు, జస్ట్ మెరిట్ ప్రకారం మనల్ని సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ని పరిగణలోకి తీసుకుని ఇక్కడ మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారు. మొత్తంగా మనకి సెలక్షన్ క్రైటీరియా అనేది ఎలా ఉంటుందంటే టోటల్గా 100 మార్కులకైతే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులకేమో 75% వెయిటేజ్ అనేది ఇస్తారు. సో మిగతా ఏదైతే 25% వెయిటేజ్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కొన్ని మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అలాగే మీరు ఇంతకుముందు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కనుక కాంట్రాక్చువల్గా కనుక వర్క్ చేస్తే సో దానికి సంబంధించి కూడా అడిషనల్గా ఎన్ని మార్క్స్ కేటాయిస్తారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 26 జూలై, అంటే మనకి వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ అయితే 26 జూలైన వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 3 వరకు మాత్రమే టైం అనేది ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. దానికంటే ముందు మనము ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెసింగ్ క్రైటీరియా ఏదైతే స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుందో అది మనకి 4th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు అయితే చేస్తారు. సో దానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 11th ఆగస్ట్ రోజు అయితే పెడతారు. అందులో అభ్యంతరాలని స్వీకరిస్తారు. ఆ యొక్క ఫైనలైజ్ చేసి మెరిట్ లిస్ట్ అనేది 18th ఆగస్ట్ రోజు అయితే అప్డేట్ చేస్తారు. మీకు డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ వచ్చేసేమో 20 ఆగస్ట్ రోజు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అనేది నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 10th పేజీలో ఉంది నోటిఫికేషన్లోనే. మీరు వేరే ఫామ్ అనేది సపరేట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, నోటిఫికేషన్లోనే 10th పేజీలో ఇచ్చారు. సో ఈ ఫామ్స్ అనేవి మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, సో మనకి ఎన్ని పేజెస్ ఉంది అంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది మనము పంపాల్సి అయితే ఉంటుంది. సో మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ ఫీ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 500, మిగతా వాళ్ళందరూ కూడా బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా 350 రూపీస్ అనేది పే చేయాలి. యొక్క ఫీ అనేది ఎలా పే చేయాలి అంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో యొక్క సంస్థకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి డైరెక్ట్గా సో మీరు యూపీఐ ద్వారా కానీ లేదంటే క్యూఆర్ కోడ్ ఇచ్చారు, ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు యొక్క ఫీ పేమెంట్ అనేది చేసేసి ఆ ఫీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మనకి 71 వేకెన్సీస్ని 22 క్యాడర్స్లో 3 ఇన్స్టిట్యూట్స్లో ఈ యొక్క జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లో అయితే పంపించాలి. మీకు ఒకవేళ పోస్ట్ ద్వారా పంపడం వీలు కాదు అనుకుంటే మీకు దగ్గరగా ఉంటే ఇన్స్టిట్యూట్ డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆగస్టు 3 కాబట్టి ఈ రోజు అప్లికేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్లో కంప్లీట్ అడ్రస్ అనేది ఇచ్చారు, దానికి మీరు అప్లికేషన్ అనేది పంపించండి. మీరు అప్లికేషన్ ఫామ్ పంపించేటప్పుడు దానికి రెలవెంట్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి సో మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించేసిన ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్లో కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు, అన్ని కూడా చెక్ చేసుకుని అప్లికేషన్స్ పంపించండి. ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించి సో నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.